నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎలక్షన్ అబ్జర్వర్లు పద్మజరాణి, సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి మనం ఈరోజు నుంచి నామినేషన్స్ అనేది తీసుకుంటాం. ఈ 3 మున్సిపాలిటీస్ తర్వాత పెద్దపల్లి మంత్రి మున్సిపల్ ఆఫీస్లోనే తీసుకుంటాం. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక 6 అని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నామినేషన్స్ పొద్దు నుంచి చూసినా కానీ చాలా వరకు నామినేషన్ పేపర్స్ తీసుకోవడం 120, 130 దాకా పెద్దపల్లి మున్సిపాలిటీస్ ఇప్పుడు దాకా ఆస్పిరెంట్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నామినేషన్స్ అని ఈరోజు రేపు ఎల్లుండి ఉంటాయి కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు ఎల్లుండి ఎక్కువ నామినేషన్స్ ఇప్పుడు ఈ నోటీస్